ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. ఐ విల్ కాల్ ఫర్ ద గ్రెయిన్ అండ్ మేక్ ఇట్ ప్లెంటిఫుల్ అండ్ విల్ నాట్ బ్రింగ్ ఫెమైన్ అపాన్ యూ. ఎజికేల్ చాప్టర్ 36 వర్స్ 29. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, సర్వము పైన అధికారి అయిన మన యేసయ్య మన జీవితంలో ఎటువంటి కరువును, ఏ విధమైన లోటును రానియను అని లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. అభివృద్ధి అనేది మనం కష్టపడితే వచ్చేది కాదు. గొప్ప పేరు అనేది మన జ్ఞానాన్ని బట్టి రాదు. దేవుని యొక్క సహాయము లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా ఈ భూమిపైన ఏ మనుష్యుడు గొప్పవానిగా మారలేడండి. ఈ లోక సంబంధులైన వారు అనేకులు శ్రమ పడుతుంటారు. వారి వారి వ్యాపారముల్లో, వారి వారి ఉద్యోగముల్లో, వారి వ్యవసాయపు పనుల్లో అభివృద్ధి చెందాలని, లాస్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా. అయినప్పటికీ కొందరు నష్టపోతారు, కొందరు జాబ్ను కోల్పోతారు. ఏదో ఒక విధంగా ఎంత సంపాదనైనా చివరకు ఏమీ మిగలని స్థితిలో వారు ఉంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తారు. దాదాపు ఇద్దరికి కలిపి 1,50,000 వరకు శాలరీ వస్తుంది. అయినా నెల మధ్యలోకి వచ్చేసరికి మా దగ్గర రూపాయి కూడా లేదంటారు. పైగా అప్పులు చేస్తారు. కరువు రావడం అంటే మనము సంపాదిస్తున్నది కూడా మన చేతుల్లో నిలువకపోవడమే. ఏదైనా ప్రకృతి విలయాలు వచ్చి పంట నష్టపోవడమో కరువు కాదు. మన జీవితంలో ఎంత కష్టపడుతున్నా అభివృద్ధిని చూడకపోవడము కూడా కరువే కదండి. దేవుడు మొదటగా ఈ సృష్టిని సృష్టించి దానిలో ఏదేను తోటలో ఆదామును అవ్వను ఉంచి వారితో ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. దేవుడు ఎప్పుడో ఆజ్ఞ ఇచ్చాడు మనల్ని అభివృద్ధి పొందమని, మనల్ని గొప్పవారిగా మారమని. అయినా సరే మనము గొప్పవారిగా ఉండలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నామంటే అది మన యొక్క అవిధేయత వలనే, మన యొక్క బలహీనతల వలనే, మనము సొంత ఆలోచనలు చేసి తప్పిపోవడం వలనే. ఈరోజు ఈ వాక్యంలో ఇజ్రాయేలీలు కూడా అభివృద్ధి లేని స్థితిలో దీనులుగా, అనాథలుగా ఉన్నారు. దానికి కారణం వారు అన్య దేవతలను ఆశ్రయించడం, దేవునికి విరోధముగా ఆయనకు నచ్చని కార్యాలు చేయడం, వారు చేసుకున్న స్వయంకృత అపరాధములకు గాను వారు వారి యొక్క దేశమును విడిచి వెళ్లాల్సి వచ్చింది. పాలు తేనెలు ప్రవహించే దేశమును వదిలి ఎక్కడో దిక్కులేని వారిగా జీవిస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా బహుశా దేవునికి అవిధేయంగా జీవించావేమో, నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవానిగా నీవున్నావేమో, నీ కుటుంబానికి అవమానము తెచ్చే వ్యక్తిగా నీవు మారిపోయావేమో, నీ భర్తకు లేదా నీ భార్యకు అభ్యంతరకరంగా జీవనమును కొనసాగిస్తున్నావేమో. దేవుడు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన శ్రేష్టమైన వాటిని కాదనుకొని తాత్కాలికమైన కొంచెం సేపు ఆనందమును ఇచ్చే వాటిని పట్టుకొని అదే కావాలి, నాకు అదే కరెక్ట్ అని అనుకుంటున్నావేమో. దానికి ప్రతిఫలము ఏంటో తెలుసా అండి? ఈరోజు నీవు అనుభవిస్తున్న శోధననే, నీ జీవితంలో ఉన్న సమస్యలే, నీ కుటుంబంలో నీవు చూస్తున్న అసమాధానమైనటువంటి పరిస్థితులే, నీకున్న అనారోగ్యమే, అప్పుల సమస్యలే, ఇవన్నీ నీవు దేవునికి అవిధేయంగా జీవించడం వల్లనే వచ్చాయి. అయితే నీకు ఈ శోధనలు, ఈ బాధలన్నిటి నుండి విడుదల వస్తుంది. నీ జీవితంలో నీకున్న సమస్యలు పోయి, బాధలు పోయి, సంతోషంగా నీవు మరలా జీవించగలవు. ఆ రోజున దేవుడు ఇజ్రాయేలీలకు సెలవిస్తున్నాడు, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని. అదే వాగ్దానము, అవే మాటలను దేవుడు నీతో కూడా ఈరోజు సెలవిస్తున్నాడు. నీపై ఉన్న నిందలు, అవమానాలు, అవిధేయమైన ఆలోచనలు అన్నీ కూడా తొలగించి
నీకు లోటుగా ఉన్న ఆరోగ్యానికి, నీవు కోల్పోయిన మనశ్శాంతికి, నీవు నష్టపోయిన వ్యాపారానికి, నీవు కోల్పోయిన ఉద్యోగానికి ఆజ్ఞ ఇచ్చి అవన్నీ మరలా నీ జీవితంలోనికి తీసుకొని వచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మరెన్నడూ వాటిని నీవు చూడకుండా గొప్పగా అభివృద్ధిని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ఎటువంటి లేమికరమైన పరిస్థితి అయినా దాని నుండి నీకు తప్పక విడుదల వస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు. అపవాది క్రియలన్నిటినీ లయపరుస్తాడు. నీ జీవితము బాగుపడబోతుందని నమ్మి దేవునికి ప్రార్థించు. ఆయన నీ పోషకుడు, ఆయన నీ రక్షకుడు అని గ్రహించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు. అవును తండ్రి, మాకు కరువు రానియక ఆయా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని వాక్యము ద్వారా సుస్పష్టముగా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రములు నా తండ్రి. అవునయ్యా, మీ యొక్క మాటలకు అవిధేయముగా మేము జీవించినట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రభా. అవును తండ్రి, మీరిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకొని మీరిచ్చు దీవెనలు, మీరిచ్చు అభివృద్ధిని మేము పొందుకొని తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి శోధన, ఇరుకులు, ఇబ్బందులు, వేదనకరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన జీవితాన్ని అంతటిని తీసివేసి ప్రభా శాంతి, సమాధానము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అనారోగ్యమును తీసివేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, బిడ్డలు ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఎటువంటి బలహీనతతో ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా, అయా మరణ పడకపై ఉండి మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి. స్వస్థపరిచే దేవుడవు నీవే అయా. యెహోవా రాఫావైన దేవుడవు తండ్రి. బిడ్డలకున్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఈ రోజున నా తండ్రి ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారో ప్రభ, వారందరినీ తండ్రి మీరు దర్శించండి. వారికి ఉన్న అప్పులు కొట్టివేయండి ప్రభ. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తీర్చండి నా ప్రభ. అయ్యా మీరే తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో వారి యొక్క తండ్రి ప్రతి అవసరతను తీర్చువాడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడళ్ల మధ్య విభేదాలు తండ్రి, కుటుంబంలో అపవాది చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి ప్రభువా మరి విడుదల దయచేయండి నా ప్రభ. మీరే బిడ్డలకు తండ్రి శాంతిని, సమాధానాన్ని తండ్రి వారి మధ్య నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా. వారి యొక్క ప్రయాణం అంతటిలో తండ్రి మీ యొక్క దేవదూతల కావలిని వారికి దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువ. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. మీరే ఆశ్రయ దుర్గము, మీరే తండ్రి బలమైన కోటని బిడ్డలు నమ్ముచుండగా నా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము అయా. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం దయచేయండి అయా. గర్భఫలము నీవిచ్చే బహుమానము నా తండ్రి. బిడ్డలు గర్భఫలమును పొందుకొని ప్రభ అనేకులు ఎదుట సాక్షులుగా నిలవబడ్డానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము అయా. మరి తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభ మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి అయా. వృద్ధులను మీరు బలపరచండి అయా. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను బిడ్డలకు తగలకుండా మీరే తండ్రి వారికి తండ్రి మీ యొక్క దేవదూతలు కావాలని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, సామర్థ్యమును దయచేయండి నా తండ్రి. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభ అయా. అధికారులకు మీ యొక్క సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని, అదేవిధంగా సువార్థికులను దీవించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి పనిలో మీరే తోడుగా ఉండండి నా ప్రభ.
అయ్యా సంఘ కాపరులను దీవించండి, సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా తండ్రి దేవా. అయ్యా మరి తండ్రి వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. మరి భూతగాథ సమస్యల నుంచి మరి తండ్రి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి వివాహ విషయాల్లో మీరే సహాయం దయచేయమని, బిడ్డల జాబుల విషయంలో మీరే తండ్రి వారికి తోడుగా ఉండి మీ యొక్క జ్ఞానము చేత మరి తండ్రి నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన ఎబెనేజరువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.